తెలంగాణ జనం కసిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ భవన్లో సింహం అడుగు పెట్టింది. రేవంత్ సర్కార్ మీద యుద్ధ బేరి మోగించింది. కేసీఆర్ రెండేళ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెను విస్ఫోటమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. సర్కార్ విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తుంటే గంటన్నర పాటు లక్షల మంది టీవీలకు అతుక్కుపోయారు. కేసీఆర్ ను చూస్తే తెలంగాణకు ఓ గుండె ధైర్యం. ఆయన చిరునవ్వు సమస్త జనావళికి ఓ భరోసా. ఆయన మాట్లాడితే వెయ్యేనుగుల ఘీంకారం. ఆయన ప్రశ్నిస్తే అది దద్దరిల్లే ధిక్కారం. కేసీఆర్ పిడికిలెత్తితే మరో పోరుకు కథన శంఖం. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం అనేక సందేహాలను పటాపంచలు చేసింది. ఆయన ఆరోగ్యంపై అసందర్భ ప్రేలాపనలను తుత్తునీయలు చేసింది. నైరాశ్యంలో నిండిన రైతాంగానికి ఒక నమ్మికను ఇచ్చింది. హామీల అర్రాసుపాటకు మోసపోయి వంచనకు గురైన ప్రజానీకానికి ఓ ధైర్యాన్ని కలిగించింది. సమావేశంలో ఆయన గంటన్నరసేపు నిలబడి నిరాఘాటంగా ప్రసంగించారు. మరో గంటన్నరసేపు విలేకరుల సమావేశం నిర్వహించారు. అద్దెవరు, అడిగేవాళ్లెవరు అన్నట్టు విర్రవీగుతున్న కాంగ్రెస్ పాలకులకు గులాబీ అధినేత హెచ్చరిక గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది. ట్రిబ్యునల్ డిపెండబుల్ వాటర్ కేటాయింపుల లెక్కల నుంచి ఫార్మాసిటీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ వరకు సమగ్ర విషయ పరిజ్ఞానంతో సాధికారతతో వివరించి చెప్పగలిగిన మరో నాయకుడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప. నల్లమల ఏ బేసిన్లో ఉన్నది అని అధికారులను అడిగి తెలుసుకునే సబ్జెక్ట్ లేని ముఖ్యమంత్రులు ఉన్నచోట ట్రిబ్యునళ్ల చరిత్రను, ప్రాజెక్టుల పంపకాలను, నీటి లెక్కల్ని, రాష్ట్రాల వాటాల్ని కేసీఆర్ నీళ్లు తాగినట్టు గడగడా చెప్పిపారేశారు. అది ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన రెండేళ్ల తర్వాత కాగితం చూడకుండా, ఎవ్వరి సాయం లేకుండా ఇలాంటి నేత తెలంగాణలో ఇంకొకరున్నారా? కేసీఆర్ తప్ప. అందుకే అధికారంలో ఎవరున్నా కేసీఆర్ వైపే చూసింది తెలంగాణ. కుర్చీలో కాంగ్రెస్ కూర్చున్నా తెలంగాణకు దిక్సూచి కేసీఆరే. ఫైళ్లు ప్రభుత్వం దగ్గరున్నా ఫైరున్నది కేసీఆర్ వద్దే. పాలమూరుపై ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు గాక ఇంకెవరకున్నది? రాజోలి బండ నుంచి రాళ్లు రప్పల తొవ్వల కాలినడకన నడిచిండు కేసీఆర్. గంజి కేంద్రాలకు అంగలార్చిన నేలన పుట్ల కొద్దీ ధాన్యపు పుటలు లిఖించిండు కేసీఆర్. వలసబాట పట్టిన పల్లెకు ఉన్న ఊళ్లనే యవుసం పండుగ చేసిండు కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తెచ్చి కరువు నేలకు నీళ్లు తాపిండు కేసీఆర్. అదే పాలమూరు నుంచి ప్రారంభించి ప్రజాక్షేత్రంలో సర్కార్ మీద ఉద్యమిస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ నలుదిక్కులా ప్రతిధ్వనిస్తున్నది. ఏ నీటి కోసం ప్రజలు ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ నీరే దారి మళ్లుతుంటే కేసీఆర్ చేతులు ముడుచుకుని కూర్చోడని ప్రజలకు తెలుసు. మిన్ను మన్ను ఏకం చేసైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ మాత్రమేనని వారికి తెలుసు. ప్రాజెక్ట్ ఆగిపోతే రైతు అడుగుతదో లేదో గాని కేసీఆర్ అడుగుతాడు. నీళ్లు రాకపోతే ఎండిన పొలం ప్రశ్నిస్తదో లేదో గాని కేసీఆర్ నిలదీస్తాడు. అందుకే కేంద్రం, ఏపీ కలిసి ఆడుతున్న కపట నాటకంలో చేవలేక చేతగాక నీళ్లు నములుతున్న కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ వచ్చిండు, ప్రశ్నించిండు, మళ్లీ ఉద్యమిస్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్పినట్టు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. సర్వభ్రష్ట పాలనకు వచ్చే 3 ఏళ్లు ముచ్చెమటలే.